ముంచి అనే సినిమాని ఎప్పుడో థియేటర్లో చూసా. అప్పుడు రివ్యూ ఇవ్వడం కుదరలేదు. సో ఈరోజు ఓటీటీకి వచ్చిన సందర్భంగా రివ్యూ పోస్ట్ చేస్తున్నా. మొన్న స్త్రీ 2 అనే సినిమా రిలీజ్ అయింది కదా, ఆ యూనివర్స్లో ఈ మూవీ కూడా ఒక పార్ట్ అనమాట. సరే ఇంకా రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. బిట్టు తన నేటివ్ ప్లేస్కి వెళ్తాడు. వాళ్ళ ఫాదర్ చావు వెనుక ఒక పెద్ద రహస్యం దాగుందని తెలుస్తుంది. ఆ రహస్యం ఏంటి, అసలు ఈ ముంజియా ఎవరు, బిట్టు వాళ్ళ ఫ్యామిలీకి ముంజియా అనే ఆత్మకి లింక్ ఏంటి అనేది మిగతా స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఈ స్టోరీని ఒక రియల్ ఇండియన్ ఫోక్లోర్ నుండి తీసుకున్నారు. ఫోక్లోర్ అంటే మన ఓల్డ్ జనరేషన్స్ నుండి వస్తున్న బిలీఫ్స్, కస్టమ్స్, స్టోరీస్ అనమాట. ఈ ఫోక్లోర్ స్టోరీ చుట్టూ రాసుకున్న సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ చాలా కొత్తగా అండ్ చాలా బాగున్నాయి. నా సిచ్యువేషన్స్ని, క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుని జనరేట్ చేసిన కామెడీ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. మీరు ఈ యూనివర్స్ని ఫాలో అయ్యే వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. స్త్రీ యూనివర్స్లోకి ఈ సినిమాని బాగా కనెక్ట్ చేశారు. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ అస్సలు మిస్ అవ్వకుండా ముంజియా క్యారెక్టర్ కోసం ఒక కంప్యూటర్ జనరేటెడ్ ఇమాజినరీ యాక్టర్ని క్రియేట్ చేశారు. ఇండియన్ సినిమాలోనే ఇది మొదటిసారి. అది చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఆ క్యారెక్టర్ డబ్బింగ్ అండ్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇలాంటి హారర్ కామెడీకి బీజిఎం అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ నాకు బాగా ఇంప్రెస్ చేశాయి. కొన్ని కామెడీ సీన్స్లో వాడిన వెస్టర్న్ మ్యూజిక్ బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. ముంజియా అనే క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్ ఉండే ప్లేస్ని క్యాప్చర్ చేసిన విధానం బాగుంది. అండ్ ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, జనరల్గా మెడాక్ యూనివర్స్ ఫిలిమ్స్లో సప్లాట్స్ ఎక్కువగా, నెక్స్ట్ ఏమొస్తుందో అనే క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఇందులో సప్లాట్స్ తక్కువ ఉండడం వల్ల ప్రిడిక్టబుల్ అయిపోయింది. ఇది ఒక హారర్ కామెడీ ఫిలిం, కానీ హారర్ని కామెడీ ఓవర్ షాడో చేసేసింది. భారీగా భయపడే సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అంటే హారర్ సీన్స్ ఉన్నాయి, బట్ కావాల్సినంత లేవు. కొన్ని లాజిక్స్ అండ్ క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదు. బట్ కామెడీ ఎక్కువ ఉండడం వల్ల లాస్ట్ వరకు మనకు ఆ థాటే రాదు. బట్ సినిమా అయిపోయాక ఆలోచిస్తే మాత్రం అరే ఇది సరిగ్గా చెప్పలేదు కదా అని అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఇనీషియల్ సీన్స్ కొద్దిగా స్లో ఉంటాయి. అండ్ ఫోక్లోర్ నుండి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు డిస్కస్ చేసుంటే బాగుండి అనిపించింది. నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. తన డెబ్యూ థియేట్రికల్ ఫిల్మ్ అయినా కూడా అభయ్ వర్మ తన ఇన్నోసెన్స్ అండ్ భయపడే ఎక్స్ప్రెషన్స్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సత్యరాజు గారు జస్ట్ లివ్డ్ ఇన్ హిస్ రోల్. మిగిలిన వాళ్ళంతా ఎవరికి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ద స్టార్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ముంజియానే. చిన్న పిల్లలని ఫ్యామిలీస్ అయితే తెగ ఎంజాయ్ చేస్తారబ్బా. అండ్ ద ఫైనల్ వెట్ ఇట్ ఈస్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. యాక్చువల్లీ ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఓటీటీలో చూడండి. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది.